గురించి దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఆజ్ఞ అతిక్రమిస్తే అంటే దేవుని వాక్యం ఒకటి నీకు బయలుపరుస్తుంటే నువ్వు ఇంకొకలాగా చేయాలని నువ్వు అనుకుంటున్నావంటే దాని గురించి దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే, దేవుడు అది పాపము అని చెప్తున్నాడు. దేవుని వాక్యం ఏదైతే నీకు బయలుపరుస్తున్నాడో, మన దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎక్కువ శాతం దేవుడు ఆజ్ఞలను, కట్టడలను, న్యాయ విధులను, శాసనములను, హెచ్చరికలనే ఎక్కువ ఇచ్చాడు. కానీ ఎవరి విషయంలోనైనా ప్రేమ, జాలి, దయ, కనికరము ఇలాంటివి చూపించవలసి వచ్చినప్పుడు అవి మాటలతో కాదు, ఆయన స్వయముగా తన క్రియలలోనే వాటిని చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆజ్ఞ నీకు చెప్పాడు, హెచ్చరిక నీకు మాటతో చెప్పాడు, శాసనములు నీకు రాసి ఇచ్చాడు, కట్టడలను నీకు నియమించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన నీ మీద కనికరముతో, ప్రేమతో, జాలితో, దయతో ఆయన నిన్నేం చేస్తున్నాడు తెలుసా? హత్తుకొని నీ కన్నీరు తెరిచాడు, నీ గాయమును కట్టాడు, నీ స్థితిగతులను మరిచిపోయేలా చేశాడు. దేవునికి మహిమ కలుగును. కనుక ఆయన ఒక సామెత ఒకటి ఉంది, కబుర్లతో కాలం గడపడం. తెలుసా మీకు ఆ సామెత? కబుర్లతో కాలం గడపడం. కొంతమందికి మాట్లాడడం మొదలు పెడితే, పనికి వచ్చిందో మాట్లాడితే పర్వాలేదు, పనికి మాలి నువ్వు వ్యవహారాలు మాట్లాడమంటే వాళ్ళకి ఇంకేం తెలియదో తెలుసా? అక్కడ టైం తెలియదు, ఇంకేమైనా చెప్తారా? ఆకలి తెలీదు, ఇంకా తెలియదు, మీరు అమాయకులు, నిద్ర తెలీదు. ఇంకా అసలైన మాట చెప్పనా? వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, చెప్పడానికి నాకు సులువే, బాధ్యత కూడా మర్చిపోతాను. నాకు ఒక కుటుంబం ఉంది, నాకంటూ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటి వారికి నేను చూసుకోవాలి, నా ఇంటిలో కార్యక్రమాలు చేసుకోవాలి, ఇది నా పని అనే సంగతి మరిచిపోయి మరి వ్యవహారాలు చేస్తూ ఉంటారు. దీనిని ఏమంటారు చెప్పరే? వ్యర్థమైనటువంటి మాటలు, వ్యవహారాలతో, ఊసులతో కాలం వెళ్ళబుచ్చడం. దానివల్ల మనకు వచ్చిందేమీ ఉండదు. కానీ యేసు ప్రభువారు ఒక వ్యక్తి నువ్వేమి నేర్చుకోవలసి ఉందో, ఎలా నడుచుకోవలసి ఉందో, ఎలా ప్రవర్తించవలసి ఉందో వాటన్నిటినీ మాత్రము ఆయన ఏం చేశాడు? నీకు బోధించాడు అంతే. వీటిని ఏమని రాయబడిందంటే దేవుని వాక్యంలో శాసనములు, ఆజ్ఞలు, హెచ్చరికలు. బైబిల్లో ఒకే ఒక్క ఆయనకి హెచ్చరిక పుత్రుడు అనేటువంటి పేరు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించాడు. ఏమా బైబిల్ చరిత్ర ఎంతో తెలుసా మీకు? దాదాపు 5000 సంవత్సరములకు పైబడినటువంటి చరిత్ర అది. ఎంతకాలం చరిత్ర? 5000 సంవత్సరములకు మించి. అంతటి చరిత్రలో ఎంతమంది పుట్టి ఉన్నారు?
ఎంతమంది జీవించారు, ఎంతమంది కాలం ముగించారు, ఎంతమంది వాళ్ళ స్థితికి మించినటువంటి హోదాని కలిగి ఉన్నారు. ఉదాహరణకి మనకి చక్కని ఉదాహరణ దావీదు గారు. ఒక సామాన్య మనిషి కంటే కూడా దిగువ స్థితిలో ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయనను దేవుడు ఎక్కడ ఉంచాడు? మహారాజు. మామూలు రాజు కాదు. ఏ రాజు? మహారాజు. కాబట్టి ఈ 5000 సంవత్సరముల బైబిల్ చరిత్రలో ఆయనది ఒక చరిత్ర. ఇంతకీ దేవుని వాక్యం యొక్క కట్టడలను, శాసనములను, న్యాయ విధులను అంటి పెట్టుకుని బ్రతికిన వారిలో దావీదు ఒకడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు దేవుని గురించిన జ్ఞానం లేదు అనుకోండి. హలో, దేవుని గురించిన జ్ఞానము నీకు లేకపోతే, దైవ జ్ఞానం ఎట్టిదో నీకు అర్థం కాకపోతే, దేవుడు ఆల్రెడీ నీకు ఒక బోధకుని ఇచ్చాడు. ఎవరో తెలుసా? ఎవరు? మన మనస్సాక్షి. కొన్నిసార్లు కొన్ని సమస్యలు, కేసులు వచ్చినప్పుడు మన నోట ఏం మాట వస్తుందో తెలుసా? నాకేం తెలియదు. అవునా కదా? నిజంగా చెప్పండి, ఈరోజు దేవుని మందిరంలో ఉన్నాం మనం. నిజంగా ఏమి తెలియకనే జరిగిపోయినాయా? పోనీ జరిగిపోయిన తర్వాత కూడా తెలియకుండా ఉన్నాయా? జరగకముందు తెలియలేదంటే ఆలోచించాలి. జరిగిపోయిన తర్వాత కూడా ఇంకా తెలియదు అన్నావు అంటే దాన్ని ఏమంటారు? యాక్టింగ్, నటన. అది సినిమాలకు పనికి వస్తుంది. ప్రభు కొరకు బ్రతకాలనుకునే నీకు పనికిరాదు అది. అట్టి జీవితంలో బ్రతకడం వేస్ట్. మరి ముఖ్యంగా దేవుని సన్నిధిలో నీకు అస్సలు అది పని, అది అంత సరి అయినది కానే కాదు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఒక భారము పెట్టి మాట్లాడినటువంటి విషయాలు, మరి నేను ఇంకా ఎక్కువగా వివరణలోకి వెళ్ళడానికి సమయం లేదు, కానీ త్వరగా ప్రభు బయలుపరిచిన విషయాలను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తాను. చదవండి. ఇప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే కీర్తనకారుడు దావీదు, యెహోవా శాసనము నమ్మదగిన, అందరూ నోరు తెరిచి చెప్పండి. ఆయన వాక్యము నమ్మదగినది, ఆయన శాసనము నమ్మదగినది, ఆయన ఆజ్ఞ నమ్మదగినది అయినప్పుడు నీవు ఆయన దృష్టికి నమ్మదగిన వ్యక్తిగా ఉన్నావా? చెప్పలేదా నీకు ఎప్పుడు? నీ మనస్సాక్షి చెప్పట్లేదా నీకు? నువ్వు నడుస్తున్న దారి ఏంటి? నీ ఆలోచన ధోరణి ఏమిటి? నీ తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి? చెప్పట్లేదా నీ మనస్సాక్షి నీకు? ఆల్రెడీ ముందే దేవుడు నీతో వ్యక్తిగతంగా బయలుపరుస్తానే ఉన్నాడు. నీ హృదయ కాఠిన్యమును బట్టి దేవుడు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పటికీ కూడా నీవేం చేస్తున్నావు? ఆయన ఎదుట నటించేంత స్థితికి ఎదిగిపోయావా? ఆయన శాసనములు, నోరు తెరిచి చెప్పండి. ఏంటివి? నమ్మదగిన, నమ్మదగిన వాడే, నలు దిశలా నెమ్మది కలుగా చేయువడే, నా జీవితమంతా అనుసరించినడే, నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినడే. ప్రభువారిని వర్ణిస్తూ ఆయన త్యాగాన్ని భక్తుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఒక సంగతి ఏంటంటే ఆయన శాసనములు ఎలాంటివమ్మా? నమ్మదగినవి. మరి ఆయన శాసనములు పట్టుకొని తిరుగుతున్నవే వారం అంత మందిరానికి, మరి నువ్వెలా ఉండాలి? మాట్లాడరే, నమ్మకంగా ఉండాలి కదా. నువ్వు నమ్మకముగా ఉండడం వలన వచ్చే ప్రయోజనం ఏంటో కింద లైన్లో చదవండి. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు. ఎవరికంట? బుద్ధిహీనులు. ఇక్కడ ఎవరైనా అనగలరా మాట? నన్ను బుద్ధిహీనులు అనడానికి సరిపోరు మీరు అని ఎవరైనా అనగలరా ఇక్కడ? హలో, నాకు బుద్ధిహీనత అనేది లేదు. నా అంత బుద్ధిమంతులు ప్రస్తుతానికి మా ఊర్లో మా వీధిలో సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి సంఘంలో కూడా నా అంత బుద్ధిమంతులు ఉండరేమో అనగలరు ఎవరైనా? పరిశుద్ధాత్మదేవుడు ఎంతో భారంతో ఈరోజు మాట్లాడుతున్నాడు, మీరు మనసులో పెట్టుకోండి. ఆయన వాక్యం, ఆయన శాసనం నమ్మదగినదమ్మా. నువ్వెంత నమ్మదగిన వ్యక్తిగా లేకపోయినా నీ కొరకు, ఎవరి కొరకు? నీ కొరకు ఆయన తన వాక్కును పంపుతూనే ఉంటాడు. వాక్యమై ఉన్న దేవుడు నీ బ్రతుకు దినాలన్నీ ఆయన నిన్ను వెంబడిస్తానే అంటాడు. ఎందుకో తెలుసా? ఎందుకు? నువ్వంటే ఆయనకంత ప్రేమ, ప్రేమ, ప్రేమ. అది నీవు గుర్తించగలిగితే నీకేం కలుగుతుందో తెలుసా? ఏమని చదువుకున్నావు? నీకు బుద్ధి లేక, తెలుసో తెలియకో నువ్వు బుద్ధిహీనతకు ప్రవర్తిస్తున్నావు అనుకో, ప్రభు నీకేమిస్తాడట? జ్ఞానం ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? ఇక్కడ నువ్వేం చేయాలి తెలుసా? ఒకసారి ఆ మాట చదువుకుందాం. మీకు మామూలుగా చెబితే నాకు అంత కరెక్ట్గా ఉండదు. రండి 14వ కీర్తనలోనికి రండి, త్వరగా. కీర్తనల గ్రంథం 14వ కీర్తన. దేవుడు లేడని మొదటి వచనం. బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. చాలు. నువ్వు వాక్యమును ఎరిగిన వ్యక్తి అయ్యండి, దేవుని ఆజ్ఞలను ఎరిగిన వ్యక్తి అయ్యండి, న్యాయ విధులు, దేవుని యొక్క న్యాయ విధులను ఎరిగిన వ్యక్తి అయ్యండి, ఆయన కట్టడలు అంటే అర్థం తెలుసా మీకు సరిగ్గా? కట్టడలు అంటే అర్థం ఏంటో చెప్తాను రండి. అమర్చిట్రాములు తొందరగా రా. కట్టడలు అంటే ఏంటో తెలుసా? లైవ్లో కనపడదు కానీ పర్లేదు, జాగ్రత్తగా. మా ఊళ్ళలాగా ఇది పట్టుకొని ఇడ్చుకెళ్ళిపో. అలాగండి. మీకు కనిపిస్తున్నాడా? ఇప్పుడు ఏం చేసాం? వినబడినట్టు అనండి. లైవ్లో ఉన్నాడు కూడా వినబడాలి. ఏం చేసాం? కట్టడలు అనే పదానికి ఇక్కడ జరుగుతున్న దానికి మన నోట ఏ పదం వచ్చింది? కట్టడలు, కట్టుబాటులు. అంటే దానికి సంపూర్ణంగా మనం లోబడిపోయి ఉండడం. అర్థమవుతుందా మీకు? చేసుకుందా? పర్లేదులే, స్తోత్రం. మీకు అర్థమైందా? కట్టడలు అనడానికి దేవుడు ఒకసారి నీతో మాట్లాడుచున్నప్పుడు నీవు ఆ వాక్యమునికి ఏమవ్వాలి?
కట్టుబడి ఉండాలి. దేవుని వాక్యము చేత బంధించబడిన వ్యక్తిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పూర్వీకులు రాజుల కాలంలో ఒక సిస్టమ్, ఒక పద్ధతి ఉండేది. ఏంటి ఆ పద్ధతో తెలుసా? వాళ్ళ ఇంట్లో, ఆ రాజుగారి ఇంట్లో ఒక మనిషి పని చేసే పని మనిషిగా ఉండాలి అంటే ఈ రోజుల్లో మనలాగా నెల జీతాలు ఇచ్చి సెలవులు ఇచ్చి పంపించరు. అర్థమవుతుందా? ఏం చేస్తారో తెలుసా వాళ్ళని? అప్పు రామ్మ తొందరగా చూడండి, నాకెళ్ళి ఎక్కడికి రా. ఈ చెవు దీంట్లో పెట్టు చూడండి, నొప్పి తగ్గుతుందే. గట్టిగా పట్టుకోవాలా? ఏం కాదు, మా ఆయన చెవు ఊడిపోద్ది అంతే. రెడీ? నిజం ఇది. వారి శరీరాల మీద ఒక గుర్తు పెట్టేవాళ్ళు. వాళ్ళని ఆ పని మనుషులు ఎక్కడైతే వాళ్ళు కొనుక్కుంటారో ఆ రోజుల్లో వాళ్ళకి డబ్బులు లేవు. నాణాలు, ధాన్యాలు అవి ఇచ్చి మనిషిని కొనుక్కునేవాడు. ఇక పర్మనెంట్గా వాళ్ళ ఇంట్లోనే ఆ బ్రతుకు దినాలను బ్రతికినంత కాలం ఆ మనిషి పని మనిషిగా ఉండిపోవాలి, దాసీగా ఉంటారు. మీకు ఎవరైనా గుర్తు రావాలి ఈ టైంలో? హాగరు గుర్తు రావాలి. హాగరు జీవితాన్ని దేవుడు ఎలాగ ఆశీర్వదించాడో తెలుసా? ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? ఆమె భౌతికమైన బానిసగా మాత్రమే రాలేదు. ఆమెకు కలిగిన శ్రమలో నా యజమానిని దేవుడా, నా యజమానురాలి దేవుడా అని మరపెట్టింది. అంటే ఆమె ఏం చేసిందో తెలుసా? తన యజమాని ఇంటిలో తన యజమానులతో పాటు ఆ దేవునికి ఆమె కూడా కట్టుబడి ఉందమ్మా. అర్థమైందా? ఆమె ఎక్కడి నుంచి వచ్చిన మనిషి తెలుసా? ఐగుప్తురాలు. ఆమె ఐగుప్తురాలు. ఇశ్రాయేలు దేవుని పేరెత్తితే నాలుకలు కోసేటువంటి పరిస్థితి. గర్భిణీ స్త్రీ ఇంకొక సేపట్లో డెలివరీ అవ్వాల్సినటువంటి స్థితిలో కూడా నువ్వు వెళ్ళి ఇటుకలు తయారు చేసుకొని ఏం చేయాలా? ఈ నగరును కట్టాలి. ఆ పనిలో నువ్వు ఉండాలి. అమ్మో అయ్యా అంటే ఎవరికి నొప్పి తెలవదు. ఇక్కడ నువ్వు పని చేస్తూ బిడ్డను కంటావా? పని చేస్తూ చచ్చిపోతావా? నువ్వే స్థితిలో ఉంటావు నాకు అనవసరం. పని చేయాలి. ఏమంటారు దీన్ని? మర్చిపోకండి సబ్జెక్టు. కట్టడి. కట్టడి. ఈ లోకంలో భౌతికమైనటువంటి బానిసత్వం కోసం అంతగా బ్రతుకుతుంటే మనిషి మరణం లేని నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు నువ్వు ఎత్తబడాలి అంటే, దేవునితో దేవుని రాజ్యముగా కలిసి బ్రతకాలి, జీవించాలి అంటే నువ్వు ఎలా ఉండాలి? ఆయన వాక్యానికి కట్టుబడి ఉండాలా? ఉండాలా లేదా? వాక్యానికి కట్టుబడి ఉండాలా? ఎప్పుడు? ఆదివారం మాట్లాడండి. ఆదివారం చాలు కదమ్మా. అది ఆ రోజు కూడా అయితే చెప్పలేం. మరి తెల్లవారితో ప్రోగ్రాంలు ఎలా మారిపోతాయి తెలీదు. జనవరి 1 రోజు కొత్తగానే కదా, క్రైస్తవులం కదా. క్రిస్మస్ రోజు తల తాకట్టు పెట్టి వడ్డీలకు అప్పులు చేసుకొని పట్టుబట్టలు కొనుక్కోవాలి. మరి లోకానికి కనపడే క్రిస్మస్ ఇది.
దేవుని వాక్యంలో క్రిస్మస్ లేదు, తెలుసా మీకు? క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువుని ఆరాధించుట, క్రీస్తుని ఆరాధించుట. నువ్వు ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? దేవుని సన్నిధిలో ఈరోజు ఆరాధించడానికే ఉన్నాం కదా మనం. ఈరోజు ఏంటిది మనకి? క్రిస్మస్. 2024 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయి తిరిగి లేచిన ఆదివారం అయితే ఉండొచ్చు, కానీ నువ్వు ఆరాధన చేస్తున్న దాన్ని ఏమంటారో తెలుసా? క్రిస్మస్. ఎప్పుడు నువ్వు హృదయపూర్వకంగా ఆరాధన చేశావు? కృతజ్ఞతతో ఎప్పుడు ఆరాధన చేశావు? ప్రభుని ఆరాధించడంలో కూడా చాలా రకాలు ఉన్నాయి. పాటలతో ఆరాధించడం, ప్రార్థనతో ఆరాధించడం, విజ్ఞాపనతో ఆరాధించడం, ఉపవాసముతో ఆరాధించడం, దేవునికి మన కష్టార్జితముల నుండి ఇచ్చి ఆరాధించడం. ఆరాధనలో అది ఒక భాగం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీటన్నిటిని ఏమంటారంటే కట్టడలు. నేను వివరణ ఎక్కువ చెప్పకూడదు అనుకుంటున్నాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు తప్పక చెప్పనిస్తున్నాడు. అలా ముందుకెళ్ళక తప్పట్లేదు, జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటిని ఏమంటారు? కట్టడలు. కట్టుబడి ఉండాలి. మీకు ఇంకో సంగతి చెప్పనా? మనం క్రైస్తవులమే, మనం మారిపోయాం, బాప్తిసం పొందుకున్నాం, ఏదో చేస్తున్నాం, కానీ ఇంకా ఈ లోక సంబంధమైన కట్టడలు ఇంకా మనలను బంధించి ఉన్నాయి. తెలుసా మీకు? హలో, తెలుసో తెలీదు? మీరు జ్ఞాపకం చేసుకోండి. తెలుసు, తెలిసినా తెలియలేనట్టు ఉన్నారు అంటే అది మీరే ఆలోచన చేసుకోవాలి. దేవుని వాక్యం ప్రకారం నీవు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనకూడదు లోకంలో. హలో, నీ కుటుంబ వ్యవహారాలైనా సరే నువ్వు అక్కడికి వెళ్ళి వండాలి అంటే వండు, అంతవరకే. కానీ సెంటిమెంట్గా అందులో పాల్గొన్నావు అనుకో, దాని అర్థం ఏంటి? నీవింకా లోక సంబంధమైన కట్టడలకు కట్టుబడి ఉన్నావు. ఇంకా చదవండి రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. త్వరగా రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఏలియా బయలు ప్రవక్తలతో పాటు యెహోవా ప్రవక్తలు కూడా ఉన్నారంట అక్కడ. వాళ్ళను గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాట. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. చాలు. ఏందంట? ఏమని మాట్లాడుతున్నాడు దైవజనుడు? అవును, మీ ఆలోచన ఎటు ప్రేరేపిస్తే అటు గెంతులేస్తున్నారు మీరు. ప్రార్థనకు వచ్చిన నీట్నెస్ వేరేగా ఉంది, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు ఉండే నీట్నెస్ వేరేగా ఉంది. ఎక్కడున్నావు నువ్వేక? ఎక్కడున్నావు? ఇక్కడికి వచ్చినప్పుడు తయారైనట్టు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తయారవ్వలేవా? ఫంక్షన్కి వెళ్ళినప్పుడు తయారైనట్టు ప్రార్థనకు వచ్చినప్పుడు తయారవ్వలేవా? ఏమి జరుగుతుంది? బుద్ధిహీనుల ఆలోచన ఏంటంట? దేవుడు ఉంటే ఆ మందిరంలోనే ఉంటాడేమో, నేను వెళ్ళిన దగ్గర ఎలా ఉంటాడేటి?
మరి అందుకేనా అక్కడ ఒకలాగా ఇక్కడ ఒకలాగా ఉన్నావు? దేవుడు లేడని బుద్ధిహీనులు ఒకవేళ దేవుడు ఉన్నాడని తెలుసుకోగలిగితే బుద్ధి లేని వారికి జ్ఞానమును కలుగు చేయిస్తాడు. చూద్దాం దేవుని వాక్యంలో నుంచి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. నేను వీలైనంత వరకు ముగింపులోకి వస్తున్నాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం త్వరగా. అతని చేత బాప్తిసం పొందిచుండిరి. అతడు పరిసయ్యులను సద్దూకయ్యులను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? చాలు. బాప్తిసం పొందిన వాళ్ళే చేయొద్దండి ఒకసారి. ఎందుకు తీసుకున్నారు మీరు బాప్తిసాలు? ఇక్కడ కూడా కొంతమంది బాప్తిసం తీసుకుందామని వచ్చారట. మనం చదువుకున్న వాక్యంలో ఏం మాట్లాడుతున్నాడు దైవజనుడు యోహాను? పాము పిల్లలారా అని మాట్లాడుతున్నాడు. ఆ రోజు ఉద్యోగానికి సెలవు పెట్టి బాప్తిసం పొందడానికి ఆ నది దాకా వెళ్ళాం కదా, ఆ గడ్డ దాకా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు, మీకు అతి తెలివితేటలు ఎక్కువైపోయినాయి, మీ బ్రతుకులు మార్చుకున్నారో లేదో, మీరు ఇంకా సరిగ్గా మారలేదు అని హెచ్చరించామనుకో, మీకు బాప్తిసం ఇయ్యము అన్నాం అనుకో, ఎలా ఉంటుంది మీ ఫీలింగ్? ఉద్యోగం సెలవు పెట్టి ఎక్కడ దాకా తీసుకొచ్చి ఇంత టైం వేస్ట్. ఇప్పుడు ఏమంటున్నారు? మీరు ఇంకా మారలేదు, మీకు బాప్తిసం ఇయ్యం. ఇక్కడ యోహాను ఒక పదం వాడాడు. ఏ పదం అది? సర్ప సంతానమా. అమ్మా, ఈయన వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, చదువు వచ్చిన వాళ్ళు బైబిల్కి వెళ్ళి చూడరా. ఏమని వాడాడు యోహాను ఇక్కడ? సర్ప సంతానం అనే మాట ఎందుకు వాడాడో మనం ఒకసారి సర్పం దగ్గరికి వెళ్దాం. ఆదికాండంలోనికి రండి. మన దేవుని వాక్యంలో సర్పములను గురించినటువంటి సందర్భం చాలా ఉన్నాయి, కానీ ఒక్కొక్క దాని గురించి ఒక్కో రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి వివరించుకోవడానికి మనకు సబ్జెక్ట్ అది కాదు, సమయం కూడా లేదు. ప్రస్తుతానికి ఈ ఒక మాట మనం చదువుకుందాం సబ్జెక్ట్ కొరకు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. చాలు. మీకు 2 మాటలు భావం తెలియజేస్తాను. ఒకటి యుక్తి, రెండోది యుక్తము. చెప్పండి. యుక్తి, యుక్తము. యుక్తి అంటే ఏంటిదో తెలుసా? నీ స్వలాభం కొరకు, నీ స్వప్రయోజనం కొరకు నువ్వు ఉపయోగించే తెలివి. నిన్ను చూసేవాడికి ఎలా ఉంటావు తెలుసా? నీ అంత అమాయకులు భూమి మీద కూడా ఉంటారో లేదో అన్నట్టు ఉంటావు. దీన్ని యుక్తి అంటారు. నీ సొంత ప్రయోజనం కొరకు నువ్వు ప్రవర్తించే విధానం అది. కానీ యుక్తము అంటే ఏంటిదో తెలుసా? అర్హత. నీ అంతటి నువ్వు ముందుకు రాకపోవచ్చు కొన్ని విషయాలకి, కానీ నిన్ను ప్రోత్సహించాలని వేరొక వ్యక్తికి అనిపించినప్పుడు నీకు ఆ అర్హత లేకపోయినా నిన్ను ఆ విషయంలో ప్రోత్సహిస్తారు కదా, దానికి నీవు యుక్తము గల వ్యక్తివైతే, నువ్వు దానికి సరిపోయిన వ్యక్తివైతే దానినే
యుక్తము అంటారు. ఈ యుక్తముల గురించి కూడా దేవుని వాక్యంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం లేదు, మనం జ్ఞాపకం చేసుకుందాం, త్వరగా ముందుకు వెళ్దాం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, వీళ్ళు బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళ ఉద్దేశాలు ఏంటిదంట? హలో, సర్పం. వాళ్ళని ఎందుకు సర్పములతో పోల్చాడు? సంతానం. బాప్తిస్మం పొందడానికి వచ్చిన వాళ్ళని యోహాను సర్పములతో ఎందుకు పోల్చాడు? చదువుకున్నాం కదా, అక్కడే ఉంది ఆ మాట. బాప్తిసం పొందు. మీరు రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి వచ్చి ఉన్నారు. మీకెవడో ఏం చెప్పాడంట? బాప్తిసం. బుద్ధి చెప్పాడు. వారు బుద్ధి తక్కువదానా, బుద్ధి తక్కువడా, ఇదిగో నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోయినా పర్వాలేదు. హలో, నువ్వు బల్లారాధనకి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ నువ్వు మాత్రం ఏం చేయాలి తెలుసా? ఇంకా చెప్పనా, పరిశుద్ధాత్మ కూడా పని లేకపోయినా పర్వాలేదే నీకు. ముందు నీకు అర్జెంటుగా ఏం కావాలా? బాప్తిసం. ఒకసారి ఆ పాస్ట్ గారి చేతితో అలా నీళ్ళలో మునిగి లేగు. నీకున్నాయి కొన్ని కట్టుబాట్లు, అవి కూడా నువ్వు మార్చుకోకపోయినా పర్వాలేదులే. జంగిల్ ఇలాగ తగిలించుకొని తిరుగు, నీకు అవసరమైనప్పుడు, దానికే ఉంది. ఆ మాటలు చెప్పినోడిని ఎవడైనా బుద్ధిమంతుడు అంటాడా? చెప్పండి. యోహాను ఏమంటున్నాడు తెలుసా? సర్ప సంతానం. ఉగ్రత నుండి తప్పించుకోవడానికి బాప్తిసం పొందితే సాలే అని ఎవడో బుద్ధి చెప్పాడేమో నీకు. ఆడి చెప్పింది బుద్ధి వచ్చినట్టు అనుకుంటున్నారా మీరు? కాదు, వాళ్ళకు ఉన్న బుద్ధిని కూడా ఇంకా చెడగొట్టినట్టు అయింది. బాప్తిసం పొందితే సాలే, ఇంకా తర్వాత రోజుల్లో ఎలా బతికినా సచ్చినాడు మాత్రం ఎక్కడికి వెళ్తాం? అద్దు ఆపు లేకుండా రాకెట్లు పోయినట్టు వెళ్ళిపోతాం దేవుడి దగ్గరికి అనుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో చాలా మందికి వాళ్ళ రక్షణ జీవితం ఏందో, వాళ్ళ స్థితి ఏందో, వాళ్ళ గతం ఏందో మనకి ఏం పరిచయం లేదు కొంతమందికి. కానీ అవసరం ఇచ్చినప్పుడు వాళ్ళకు మనం ఏం చేయక తప్పలేదు. తెలుసు కదా, మీరు అందరూ వచ్చారు కదా. చచ్చిపోయినాడు పరదేశులమో ప్రియులారని వాళ్ళు పెట్లు పెట్టి తీసుకెళ్ళక తప్పలేదు కదా. హలో, మీకు అర్థమవుతుంది. నేను ఒక అనుభవం చెబుతాను, ఎవరి గురించి మాట్లాడలేదు ఇక్కడ. మామూలుగా అయితే ఏం చేయాలి? వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి, లేకపోతే వాళ్ళు వచ్చి మన గురించి తెలుసుకోవాలి. కొన్నాళ్ళు వాళ్ళు సంఘానికి రావాలి, వాళ్ళు పొందిన రక్షణ బాప్తిసం సరి అయినదో కాదో, వాక్యానుసారమైనదో కాదో తెలుసుకోవాలి. అప్పుడు వాళ్ళ కొరకు మనం ఏదైనా చేయడానికి తగిన వాళ్ళ కాదా అని కూడా ఆలోచన చేయాలి. సరే, అయిపోయిన కాలానికి ఇంకా ఇదంతా ఎందుకు? ఏంటిది? ఆ బ్యాక్గ్రౌండ్ అంటారు ఇంగ్లీష్లో. కనుక కానీ ఇక్కడ యోహాను దగ్గరికి వచ్చిన వాళ్ళకి అయిపోయిన కాలం కాదు ఇది. హలో, వీళ్ళు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న కాలం, వీళ్ళు కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకున్న కాలమునకు యోహానికి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచింది ఏంటో తెలుసా? నువ్వు నీళ్ళల్లో మునిగి బాప్తిసం తీసుకుంటేనే చాలే అనుకుంటున్నావు, కానీ నీ గత స్థితి నుంచి నెక్స్ట్ రాబోయే కాలానికి నీ స్థితిని నువ్వేం చేసుకోలేదు, ఇంకా మార్చుకోలేదు. నీకు మారు మనసు లేదు. చదవండి, ఆ చివరి లైన్ చదవండి, ఆ వచనంలో. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మీరు వెళ్ళి మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. మీరు వెళ్ళి ఏమంటున్నాడు? మీ క్రియలు, మీరు బాప్తిసం పొందినంత మాత్రాన భక్తులైపోరు, బాప్తిసం పొందనగానే దేవుడి బిడ్డలైపోరు,
బాప్తిసం పొందగానే క్రైస్తవులు అయిపోరు. మీరు క్రైస్తవులు అనడానికి తగినటువంటి నడవడిక ఉండాలి. మీరు క్రైస్తవులు అనడానికి తగినటువంటి క్రియలు ఉండాలి. క్రైస్తవులకు తగినటువంటి సాక్ష్యం ఉండాలి. చదవండి, అపొస్తలుల కార్యములకు రండి. క్రైస్తవులని ఎవరి గురించి మాట్లాడుతున్నారో చూద్దాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనం. వారు కలిసి వినండి, ఎవరు వారు? అసలు వాళ్ళు ఎవరో తెలుసుకోవాలి ముందు. అలా సంవత్సరమో జీవితకాలం తర్వాత సంగతి. ఇక్కడ వాళ్ళు ఎవరో తెలియాలి మనకి. వాళ్ళు ఎవరంటే, అవును, అపోస్తలులు, దైవ సేవకులు, ఒకప్పుడు యేసు ప్రభుకు శిష్యులుగా ఉన్నవాళ్ళు, పరిశుద్ధాత్మ పూర్ణులై అపోస్తలులుగా పిలువబడినటువంటి వాళ్ళు, సంఘములను స్థాపించి ప్రపంచ దేశాలను తలకిందులు చేస్తున్నటువంటి అభిషక్తులు, పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నా, దయ్యముల వదలు కొట్టినందుకు జైల్లో వేస్తున్నా, వాళ్ళు నెక్స్ట్ పరిస్థితి ఏమిటి అని వాళ్ళు ఆలోచన చేసుకోలేదు. కానీ వాళ్ళు ఏమి చేయవలసి ఉందో ఆ పనిని చేసుకుంటూ వెళ్ళిపోయే పనిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. వారి మాట, నోరు తెరిచి క్రైస్తవులు అనండి. వారి మాట, వారి చూపు, వారి నడవడిక, అది కాదు నేను అనే మాటకి వెనకాల మీరు క్రైస్తవులు అనాల. వారి చూపు ఎలా ఉంది, వారి నడవడిక ఎలా ఉంది? మాట రావట్లేదేంటి? వారి యొక్క ప్రతి క్రియ అంతా కూడా క్రీస్తుకు మాదిరికరంగా ఉంది. వారిని చూచిన వారు వీరు క్రైస్తవులు అన్నారు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. ఇవాళ మనల గురించి ఏమనుకుంటున్నారు మన చుట్టుపక్కల వాళ్ళు? మీ జ్ఞాపకం ఉందా? నేను ఆ విషయం జ్ఞాపకం చేసి మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోలేదు. ఈ దారినే వెళ్తున్నటువంటి కొంతమంది సంగమన గురించి వాళ్ళు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? వాళ్ళు దేవుళ్ళకి వచ్చిన తర్వాత కంటే రాకముందే బాగుండారని అన్నారు. దేవుని సేవకులుగా మేము ఎంత దుఃఖపెట్టామో మీకు తెలియదు. ఒక మానవ మాత్రులుగా మేమంత బాధపడితే మీ కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖించి ఉంటాడో మీరు ఆలోచించేయండి. మనల్ని చూసిన వాళ్ళు ఏమన్నారు? ఎక్కడెక్కడ పోయిపోతాం. క్రైస్తవులనే సాక్ష్యం, సాక్ష్యం, క్రైస్తవులనే సాక్ష్యం. ఈ క్రైస్తవులు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? క్రీస్తుని బట్టి. నీవు కలిగి ఉన్న క్రీస్తు, బాప్తిసం పొందిన రోజున నీవు క్రీస్తును ధరించావు. చదవండి రోమపత్రిక, ఒకసారి ఆ మాట చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో, అక్కడ ఒక మాట రాయబడాలి, అది మిస్ అయింది. క్రీస్తు మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? నువ్వు పాపిగా పాతి పెట్టబడుతున్నావు. క్రీస్తు యేసు చనిపోయి తిరిగి లేచినట్లే
నూతన జీవముతో ఉంది అక్కడ ఆ మాట. నూతన జీవముతో, జీవముతో కూడా కాదు, నూతన జీవితముతో అని రాయబడాలి అక్కడ. నూతన జీవితం. అంటే ఇక నుండి నువ్వు బ్రతికే బ్రతుకు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? నూతనముగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం. అక్కడ ఒక ముసలాయనకి యేసు ప్రభు వారికి సంభాషణ జరుగుతూ ఉంది. 3వ అధ్యాయము మొదటి నుండి చదవండి త్వరగా. యూదుల అధికారి అయిన యూదుల అధికారి. ఆయన ఎవరమ్మా? హలో అధికారి. చెప్పండి, ఎవరు? అధికారి. ఇంగ్లీష్ లో అధికారిని ఏమంటారమ్మా? నేనే అది మరి ఆఫీసర్. అధికారిని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఒక ఆఫీసర్. అంటే చూడండి, యూదుల అందరికీ ఈయన ఒక సూపర్వైజర్ అని చెప్పాలి, సూపరింటెండెంట్, ఒక ఉన్నతాధికారి. ఏమా, చట్టాలను నిబంధనలను జనాలందరికీ చెప్తాడు కదా, గవర్నమెంట్ రూల్స్లన్నీ. అలాంటి వాడే ఏమి ఎరగనట్టు సడన్ గా ఉన్నట్టు ఉండి, చదవండి ఆ వచనాలు కిందకి చదవండి. యూదుల అధికారి అయిన నికోదేము, పరిసయ్యుడు ఒకడుండెను. అతడు ఎప్పుడు? అందరూ చెప్పండి, ఎప్పుడు? రాత్రి అందు. ఎవరి దగ్గరికి? అదే ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి అంటే చదువుకుంటే వెళ్ళిపోతారు. యేసు ప్రభువారి దగ్గరికి. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి కాసేపు సాంబ్రాన్ని వేసి పొగడాలన్నమాట. చిన్నగా సూటిగా అడిగితే ఆయన సమాధానం చెప్పడేమో. కొంతమందికి అది ఒక అలవాటు. మొదట పొగడాలి ఆయన. ఈయన అనుకుంటున్నాడు నికోదేము, అయ్యా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినా ఏందమ్మా చదవరింది? మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అది ఆయనతో చెప్పడం కాదు, ఆయన పొగడ్డం అన్నది. అంటే ఈయన తెలుసుకున్న ఒక సత్యం అని కూడా ఉంది అక్కడ. ఒక విధంగా ఆలోచిస్తే ఆయన పొగిడినట్టు ఉంది, మరొక విధంగా ప్రభు వారిలో ఈ నికోదేము తెలుసుకున్న నిజమైనటువంటి సత్యం అది. దేవుడు అతనికి తోడై ఉండటం వలన, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వలన ఆయన ఏం చేయగలుగుతున్నాడు? అనేకములైన సూచక్రియలు చేయగలుగుతా ఉన్నాడు. చదవండి ఇప్పుడు 3వ వచనం. అందుకు యేసు అతనితో ఒకడు కొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. 5వ వచనం చదవండి. ఇక్కడేమో ఒక్క నిమిషం, ఇక్కడేమో దేవుని రాజ్యమును చూడలేడు అనే మాటను చూస్తున్నాం. 5వ వచనంలో చూడండి, యేసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు నికోదేము కళ్ళతో చూడాలనుకున్నాడా దేవుని రాజ్యాన్ని, లేకపోతే ఆయన రాజ్యంలో చేరిపోవాలనుకుంటున్నాడా? మీ ఆలోచన ఏంటి చెప్పండి. ఆ తర్వాత యేసు ప్రభు ఆలోచన ఏందో, నికోదేము ఆలోచన ఏందో నేను చెప్తా, మీరేమనుకున్నారు? ఇప్పుడు నికోదేము ఒక పెద్ద అధికారి యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా,
నువ్వు దేవుని కుమారుడివి, దేవుని యొద్ద నుండి వచ్చిన వాడివి. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నువ్వు ఎన్నో సూచక్రియలు చేస్తున్నావు అని కాసేపు ఆయన్ని ఉన్న విషయమో పొగిడదమో ఏదో చేస్తున్నాడు. సరే, నా పొగడు సంగతులేమో కానీ నీ స్థితి ఏంటో అని యేసు ప్రభు వారు మాట్లాడడం మొదలుపెట్టి ఏమంటున్నాడు? ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే వాడు దేవుని రాజ్యములోకి వెళ్తాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే, ఇది ఇండైరెక్ట్ న్యూస్ అన్నమాట. డైరెక్ట్ న్యూస్ ఏంటి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను బ్రతకాలి. ఇండైరెక్ట్ వార్త ఏంటిది? క్రొత్తగా జన్మించాలి. దానికి 4వ వచనం మనం చదువుకోలేదు. అక్కడ ఏమనంటుందో తెలుసా? ముసలవాడనైన నేను మళ్ళా తల్లి గర్భములోకి వెళ్ళి రావాలా? ఎటకారం. ఆయనకు అర్థమైంది అది. అందుకే యేసు ప్రభు 5వ వచనంలో ఇచ్చిన సమాధానం, నీవు కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యాన్ని చూస్తావు. కానీ అదే కానీ నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించగలిగితే ఆయన రాజ్యములోనికే ప్రవేశించగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటిది ఇదంతా? ఏం చెప్పుకుంటున్నాం మనం? ఆయన చెప్పిన మాట చొప్పున మనము కట్టుబడి జీవించగలిగితే ఖచ్చితంగా దేవుని రాజ్యమునకు వారసులం అవుతాం. దానికి ముందు ఏం జరిగింది? సబ్జెక్టు బుద్ధిమంతులం అవుతాం. ఏమవుతాం? రక్షణ పొందామని పేరే కానీ బుద్ధి మారట్లేదు కదా. బుద్ధి మారినప్పుడు నీకు పరలోక రాజ్య ప్రవేశం ఎలా కలుగుతుంది? అది దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి, సాధ్యమైనంత వరకు ముగించడానికి ప్రయత్నిస్తాను. మత్తయి సువార్త 25వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ కూడా కాస్త అంత తెలివి కల్లోళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి నుండి. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలు 10 మంది ఏమనాలి వాళ్ళని? మీ సంఘం ఎంతమంది అంటే మేమేం చెప్పాలి? బయట ఓ 10 మంది ఉంటారండి. వెంటనే వాక్యం తెలిసిన పాస్ట్ గారు అయితే ఏమనుకుంటాడు? ఓహో, ఈ 10 మందిలో కూడా చదవండి. ఇప్పుడు చదవండి. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు, బుద్ధి లేని వారు దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు దివిటీలతో కూడా సిద్ధిలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ. ఎప్పుడమ్మా? అసలు వీళ్ళు కొనికింది ఎప్పుడో తెలుసా మీకు? పెండ్లి కుమారుడు వచ్చింది అర్ధరాత్రి. మరి ఇల్లు కొనికింది ఎప్పుడు? అసలు నిద్రకాలం ఎప్పుడు చెప్పండి? అర్ధరాత్రి నిద్రకాలమే కదా, మంచి నిద్రలో ఉండే టైమే కదా. కానీ ఆ టైంలో పెండ్లి కుమారుడు వచ్చాడంటే దాని అర్థం ఏంటి? నా కొరకు ఎదురు చూచువారు మెలకువగా ఉన్నారా లేదా? నువ్వు ప్రభు కొరకు చూసే శ్రమ నీకు లేదు కదా, కానీ ఆయన నీ కోసం నిద్ర కలిసి చూస్తాడు. చూద్దామా త్వరగా కీర్తన గ్రంథంలోంచి రండి.
కీర్తనలో 90వ కీర్తన. ఒక్క నిమిషం. 5వ వచనం నుండి చదవండి. 91వ కీర్తన 5వ వచనం. వరద చేతనైనట్లు నీవు అమ్మా 91వ కీర్తన 5వ వచనం. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగట వేళ ఆ. ఎగురు బాణమునకైనను ఆ. చీకటిలో సంచరించు తెగలకైనను ఆ. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను ఆ. నీవు భయపడకుందువు. ఆ. నీ ప్రక్కను ఆ. 1000 మంది పడినను ఉమ్. నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను ఉమ్. అపాయం నీ యొద్దకు రాదు. ఉమ్. నీవు కన్నులారా చూచుచుండగా ఉమ్. భక్తిహీనులకు ఉమ్. ప్రతిఫలము కలుగును. 121వ కీర్తనలోనికి రండి. 4వ వచనం నుండి చదవండి. 121వ కీర్తన 4వ వచనం నుండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. ఏటమ్మ ఈ రోదన, ఈ వాదన ఏటి ఈ అఘోరం? నిన్ను కాపాడడానికంట ఆయన ఏం చేయడంట? హలో, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నికోదేము రాత్రి వేళ వెళ్తే యేసు ప్రభు ఏం చేస్తుంటాడు అనుకుంటున్నారు మీరు? నికోదేము రాత్రి వేళ ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు. ప్రభు ఏం చేస్తుంటూ ఉంటాడు? అసలు నికోదేము సీక్రెట్కి వెళ్ళాడమ్మా. ఈయన ఏం చేస్తుంటాడు యేసు ప్రభు వారు ఆ టైంలో? ప్రభు వారు కూడా నిద్రపోతారు అన్నమాట. అయితే ఆయనకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నాలుగు తినేసేయడమే. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన రాత్రి అంతా ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయవాడు. పగలంతయు తండ్రి చిత్తమును జరిగించుటకు సేవ చేస్తారు. పరిచర్య చేసి అనేకులను రోగముల నుండి, దయ్యముల నుండి సువార్తలు ప్రకటిస్తూ అనేకులను స్వస్థపరుస్తూ వారికి ఆహారము పంచిపెట్టేటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును. మనం గమనించవలసినటువంటి ఒక సంగతి ఏంటంటే, ఆయన నిన్ను కాపాడుటకు కొనుకడు. చెప్తారా నోరు తెరిచి? నన్ను కాపాడుటకు. నోరు రాదా? గుండెల మీద చేసుకొని చెప్పండి, నన్ను కాపాడుటకు నా ప్రభు కొనుకడు. నీకు పట్ట పగలు మెట్ట మధ్యాహ్నం కూడా తేడా తెలియకుండా ఎర్ర ట్యాంట్లో కూడా నిద్రపోతావు కదా నువ్వు. నువ్వు అడిగిన వాళ్ళే ఇంట్లో కూరలు చేసుకోవడం తినడం మానేసి పడుకో. ఏమ్మా, రాత్రికి వచ్చినప్పుడు నిద్ర అవుతుంది నీకు? వాక్యం ఏంటంటే అంత శ్రమగుందా? వాళ్ళదేదో ఉంటుంది స్వీట్ ఐటెంలో, చాలా మెత్తగా ఇలా నాలుగు మీద పెట్టి పెట్టక ముందు వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిపోద్దో కూడా తెలియదు. టేస్ట్ మాత్రం మరి అంత ఆత్రంగా ఉన్న వాళ్ళు కాసేపు ఒక గంట సేపు బొగ్గనెట్టుకున్నట్టు ఉండదు, టింగుమని వెళ్ళిపోద్ది. కనుక క్రీస్తునందు ప్రియులారా, మనం గమనించాల్సినటువంటి సంగతి,
ఆయన వాక్యమునకు నువ్వేమై ఉండాలి? కట్టుబడి. ఎలా ఉండాలి? కట్టుబడి ఉంటే నీకేమొచ్చిందంట? మర్చిపోయి బుద్ధి, జ్ఞానం. బుద్ధి, జ్ఞానం. ఈ బుద్ధి జ్ఞానం ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? అబద్ధాలు ఆడకుండా చెప్పండి చక్కగా. మనకి ఏ సమయానికి ఏ సమాధానం చెప్పాలో, ఎలా తప్పించుకోవాలో నేర్పుతుంది. అంతేగా? అదే మంచిదో చెడ్డదో మరి అది ఎవరి కాళ్ళకి తెలియాలి, ఎవరి బాధలు కొద్దాలి. నా ఆలోచన దేవుని దృష్టికి ఏమై ఉన్నదని నీ మనస్సాక్షితో దేవుడు మాట్లాడు. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించి కళ్ళు మూయండి. ప్రభు సన్నిధిలో నువ్వు ఈరోజు రక్షణ పొంది దేవుని సంఘముగా ఉన్నావు అంటే యోహాను చెప్తున్నాడు, ఉగ్రతను తప్పించుకోవడానికి వేషం వేసుకొని వచ్చారా? మారు మనసు లేని నీకు బాప్తిస్మం ఇయ్యరాదు. బాప్తిస్మము నీటి బాప్తిస్మమే కాదు. దేవుని వాక్యం చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడితే దేవుని రాజ్యమునకు అర్హురాలు అవుతావు. పొట్టి బాప్తిసం పొందితే అయిపోదు. ఆ బాప్తిసం వరకు సరిపెట్టుకోవడానికి పరిచయులు సద్దుకాయలు వచ్చారు. కానీ ప్రభు నీ విషయంలో బాప్తిసం కొరకు ఆయన లిమిట్ అవ్వలేదు. నువ్వు ఆత్మ పూర్ణులుగా ఉండాలి, ప్రభు రాజ్యమునకు యోగ్యులుగా సిద్ధపడాలి. థ్యాంక్ యూ జీసస్. ప్రభు మనకిచ్చినటువంటి బుద్ధి జ్ఞానములను మన స్వప్రయోజనాల కొరకే వాడుకుంటున్నాము కదా. ఉంది, దేవుడు నీకు ఇచ్చిన బుద్ధి ఉంది. నీకు ఆ విషయం తెలుసా? భయం లేదు. భయం అనేది ఉంటే నీ సొంత బుద్ధిని ఉపయోగించవు నువ్వు. పరిశుద్ధ యేసయ్యా మీకు స్తోత్రములు. ఇప్పటి వరకు మీరు మాట్లాడినటువంటి మాటలు నీ శాసనములు బుద్ధిని జ్ఞానమును ఇచ్చేవి. దావీదు అంటున్నాడు, ఈ బుద్ధి పరిసీలు సద్దుకైలు వాళ్ళ స్వప్రయోజనాల కొరకు వాడుకున్నారు, దానిని మీరు తిరస్కరించారు. నేను అదే బుద్ధి కలిగిన వారిగా నటించారు 10 మంది కన్నికలు. యథార్థమైన బుద్ధి గలవారై 5గురు నీతో విందులో ప్రవేశించారు. ఈరోజు మీ సంఘములో మేము బుద్ధి గలవారి వల్లే వస్తున్నాము, కానీ ఆ బుద్ధి మా స్వప్రయోజనముల కొరకు మాత్రమే ఉపయోగపడుతుందేమో. జ్ఞానోదయాన్ని కలుగు చేయండి. ఇప్పటి వరకు మీరు మాట్లాడిన మాటలు చొప్పున మీ నామానికి మహిమకరంగా నికోదేముతో మాట్లాడిన దేవుడు మా జీవితాలలో కూడా ఆత్మపూర్ణులనుగా చేసి మీ రాజ్యవాసులనుగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.